హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సైడ్ జాయింట్స్ కానీ ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కింద షేప్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. డాట్ అనేది క్రాస్గా తీసుకోండి. ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, లేదా కుట్లు ఊడిపోతుంటాయి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని ఓపెన్ సైడ్ 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి. పైన మనం వేరే కలర్ ఉన్నట్లయితే పైన వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వేరే కలర్ని కట్ చేస్తున్నాను షేప్ పట్టి కోసం. మనం 3 చెప్పును కూడా వేసుకోవచ్చు. షేప్ పట్టిని మనకి ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే షేప్ పట్టి అనేది ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోండి. ఇప్పుడు పైన 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకోవాలి మనం లైనింగ్ అనేది ఎప్పుడు కూడా. ఈ విధంగా 2 ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేదా టైలింగ్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి రీసెంట్గా చేసినవి, ఒకసారి చూడండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లు 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఎక్కడ ఎక్కువైందో చూసుకోండి ఒకసారి. మనకి షేప్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా ఓపెన్ వేయకముందు ఒకసారి ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం ఈ విధంగా వెడల్పు అనేది వేసుకోవాలి. ఎందుకంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది. ఇప్పుడు మీకు ఇక్కడ పాయింట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద పైకి ఒక ఫిల్ట్ వేసుకొని మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మిడిల్లో. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఉక్సులు పట్టీకి. ఇప్పుడు మెడ భాగం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడం. మెడపట్టి అనేది ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని. ఎక్స్ట్రా వదులుకొని ఓపెన్ సైడ్ 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కొంచెం కాట్ పెట్టుకోవాలి, మనకి నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పైన లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మన చేతికుట్లు వేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ పైపింగ్ వేసాను స్క్వేర్ నెక్కి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. షోల్డర్స్ ఎప్పుడు కరెక్ట్గా చూసుకోండి, ఈక్వల్గా ఉండే విధంగా. ఈ విధంగా 2 లైన్స్ వేసుకుంటే మనకి కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కానీ. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తాను. కింద అంచులు లాంగ్ స్టిచ్ వేసాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ కరెక్ట్గా రావాలి మనకి.
కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోండి. ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సైడ్ జాయింట్స్ కానీ షోల్డర్స్ జాయింట్ చేసే దగ్గర కానీ హ్యాండ్స్ని కరెక్ట్గా ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని మనం కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి. మనం ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మనకి చేసుకోవచ్చు. డ్రెస్సెస్ అవి కూడా ఆఫర్స్లో అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కింద నడుము వరకు కూడా ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనకి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోండి పైన, లేదా మీరు ఓల్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒక మార్కింగ్ చూసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. అలాగే ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి, 3 లైన్స్. ఈ విధంగా మనకి ఒకవేళ లూజ్ అయినా సరే విప్పుకోవడానికి ఉంటుంది, ఒకవేళ మనకి టైట్ అయినా సరే. మరి ఖర్చు ఎక్కువ వదులుకోకండి. ఎక్స్ట్రా అనేది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నట్టయితే సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇంకో రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసిన దగ్గర మనం కట్ చేసిన దగ్గర నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఈక్వల్గా చూసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కింద పైన కూడా మీకు ఒకవేళ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే మీకు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. సైడ్ జాయింట్స్ వేయకముందే ఫ్రంట్ పార్ట్ మీకు ఎక్కువ వచ్చినట్లయితే 4th డాట్లా వేసుకోవచ్చు. వెడల్పు అనేది సైడ్ జాయింట్స్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టితోనే నేను దేనికి దానికి సెపరేట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి పైపింగ్ వేస్తున్నాను. లేదంటే మెడభాగం స్టిచ్ చేసేటప్పుడు మీరు జాయింట్ షోల్డర్స్ రెండు జాయింట్ మిడిల్లో కట్ చేయకుండా ఉంచుకుంటే మనకు మెడ సాగకుండా మనకి చాలా నీట్గా వస్తుంది.
మీకు ఒకవేళ ఉక్సులు పట్టితో ఒకసారి చూసుకుని మెజర్మెంట్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే మీరు డాట్స్ని టైట్ చేసుకోండి వెడల్పు అనేది బ్యాక్ పార్ట్కి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.